Hello friends, very good morning. సో ఇవాళ ఎడిటోరియల్ క్లియర్ అండ్ డిస్టింక్ట్. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క వర్డిక్ట్స్ అంటే తుది తీర్పు కూడా వెలువడింది నిన్న. సో ఆ తీర్పుల్ని విశ్లేషిస్తూ సింగిల్ ఎడిటోరియల్ ఇచ్చారు ద హిందూలో. సో దాన్ని మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. సో బిఫోర్ దట్ లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ థింగ్. సో మీ అందరికీ తెలిసిందే క్యాట్ ఇండియాలో ద ప్రీమియం, ఇట్స్ ఎ ప్రీమియం ఎగ్జామ్ ఫర్ ఎంట్రీ ఇంటూ ప్రీమియం బీ స్కూల్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు అదర్ ప్రీమియం బీ స్కూల్స్లో మనం ఎంబీఏ చేయాలనుకుంటే మనం రాయాల్సిన ఎగ్జామ్ పేరే క్యాట్. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వైపు అడుగులు పడుతున్న తరుణంలో మంచి ఎంబీఏ మన చేతిలో ఉండడం అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెచ్చుకోలేని పక్షంలో, గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీ. అండ్ వీ హ్యావ్ లాంచ్డ్ ఏ కోర్స్ అట్ జస్ట్ 20,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దీంతో మనం బ్యాంక్ ఇన్ఫినిటీ కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే క్యాట్ స్టాండర్డ్లో మీరు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నేర్చుకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఒకవేళ మీరు రాయాలనుకున్న ప్యారలల్గా రాయొచ్చు, క్రాక్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద నెంబర్, ప్రత్యూష మేడం మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. అయితే ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ది ఫ్యాకల్టీ. సో లుక్ ఎట్ ది ఫ్యాకల్టీ మెంబర్స్. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను, హర్ష సార్ క్వాంట్ టీచ్ చేస్తారు, కృష్ణ సార్ ఎల్ఆర్డిఏ టీచ్ చేస్తారు. ముగ్గురం కూడా ఎండిఐ గుర్గాం ఒకే చోట ఎంబీఏ చేసాం. మేము ముగ్గురం ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ నా క్లాస్మేట్స్ కమ్ ఫ్రెండ్స్ అనమాట. సో ముగ్గురు కూడా 99 పైన పర్సెంటేజ్, నాకంటే కూడా వాళ్ళిద్దరికి ఇంకా హయ్యర్ పర్సెంటేజ్ ఉన్నాయి. ఈవెన్ దే హ్యావ్ మోర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. హర్ష సార్కి 13 years అండ్ కృష్ణ సార్కి కూడా 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కృష్ణ సార్ అయితే మనకి వరల్డ్ సుడోకు ఛాంపియన్షిప్లో ఇండియన్ రిప్రజెంట్ చేశారు, వరల్డ్ పజిల్ ఛాంపియన్షిప్లో కూడా ఇండియన్ రిప్రజెంట్ చేశారు. అంటే ఇంత మంచి ఎమినెంట్ ఫ్యాకల్టీ మీకు క్యాట్ క్లాసెస్ టీచ్ చేస్తారు. అండ్ దీస్ టూ గైస్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ విత్ డిఫరెంట్ కార్పొరేట్స్. ఐసిఐసిఐ బ్యాంక్లో కెనడాలో ఉన్నారు సార్, ఈసారి పేపాల్లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వాళ్ళ టైం నేను తీసుకొని వీకెండ్స్ మనకి చెప్పండి, వీక్ డేస్ చెప్పండి, ఎర్లీ మార్నింగ్ చెప్పండి అని చెప్పి అడిగి ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సబ్జెక్టు రెండు కూడా మన స్టూడెంట్స్కి రావాలని చెప్పి వీ హ్యావ్ ఫార్మ్డ్ ఎ టీమ్ అండ్ వీఆర్ డెలివరింగ్ అవర్ క్లాసెస్. ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ ఆస్పైరింగ్ ఫర్ క్యాట్. నెంబర్ కాల్ చేయండి, ట్రయల్ క్లాసెస్ వినండి, ఇంటరాక్ట్ అవ్వండి ఫ్యాకల్టీతో, దెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ నెల 15th మే వరకు ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చాం. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్, ఇక్కడ కనిపించే ఏ యూపీఎస్సీ సబ్జెక్ట్ అయినా సరే మీకు 5,000కే జాయిన్ అవ్వచ్చు. ఎలాగా? రికార్డెడ్ ఆప్షన్లో. సో యూ హ్యావ్ ఇట్ కంప్లీట్లీ రికార్డెడ్ అండ్ అప్ ఫ్రంట్ మోడ్. ఒకేసారి 5,000 పే చేసేయాలి, రికార్డెడ్ యాక్సెస్ మీకు వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఏదైనా సరే 5,000కే జాయిన్ అయ్యే అద్భుతమైన అవకాశం లభించింది, మీకు అందిస్తున్నాం. సో ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఇగైన్ ప్రత్యూష మేడం కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. సో గోల్డెన్ ఆపర్చునిటీ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th మే. మీకు లైవ్ యాక్సెస్ కావాలంటే కొంచెం ఫీజు పెరుగుతుంది, మేడం అడిగితే దానికి ఎంత అనేది కూడా చెప్తారు. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు 40,000కే జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ జాయిన్ అట్ జస్ట్ 40,000 ఇన్ కంప్లీట్ రికార్డెడ్ మోడ్. 40,000కే జాయిన్ కావచ్చు. So that's about it. So let's get into our editorial today. సో ఎడిటోరియల్ ఏం చెప్తుంది, టైటిల్ ఏం చెప్తుందో చూడండి. క్లియర్ అండ్ డిస్టింక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్టింక్ట్? క్లియర్ అంటే మనకు తెలిసిందే, క్లియర్గా ఉంది, ఎటువంటి అనుమానాలకు తావిచ్చేలా లేదు, ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అంటాం. డిస్టింక్ట్ అంటే సెపరేట్, కలిసిపోలేదని. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. ఏ రాష్ట్రంలో ఫలితాలు ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా ఉన్నాయి. అన్ని చోట్ల ఒకే ప్యాటర్న్ ఉందా అంటే లేదు. వీ కెన్ సీ ఎ డిస్టింక్టివ్ ప్యాటర్న్, సెపరేట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళే మళ్ళీ గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో, వెస్ట్ బెంగాల్లో. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది, మళ్ళీ వాళ్ళే గెలిచారు. వెస్ట్ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, మళ్ళీ వాళ్ళే గెలిచారు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అన్నా డిఎంకే ఓడిపోయింది, డిఎంకే గెలిచింది. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తరహా తీర్పు అనేది ప్రజలు ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమన్నారు, క్లియర్ అండ్ డిస్టింక్ట్ అనే పదం వాడారు. అన్ని చోట్ల ఒకే తరహాలా లేకుండా
డిఫరెంట్ గా డిస్టింక్ట్ గా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో లెట్ us see the verdicts అంటే తీర్పులు ఇన్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ హోల్డ్ డిఫరెంట్ లెసన్స్ ఫర్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క లెసన్ ఈ తీర్పు అనేది ఈ ఎలక్షన్స్ లో వచ్చిన తీర్పు అనేది ఇస్తుంది. అవి ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఎలక్షన్స్ ప్రెజెంట్ అన్ ఆపర్చునిటీ ఫర్ పొలిటికల్ చేంజ్. ఎలక్షన్స్ అనేవి పొలిటికల్ చేంజ్ కి ప్రజలకి ఒక ఆపర్చునిటీని ఇస్తాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆ ప్రభుత్వం సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదని ప్రజలు భావిస్తే వాళ్ళని మార్చేయడానికి ప్రజలకు వచ్చే ఒక అవకాశమే ఎలక్షన్. బట్ ఓటర్స్ ఎట్ టైమ్స్ ప్రిఫర్ ది ఫెమిలియర్ కంఫర్ట్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ రివార్డ్ పర్ఫార్మెన్స్ ఓవర్ ప్రామిస్. ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడండి ఇక్కడ ఏం రాశారు. కానీ కొన్నిసార్లు అంటే చూడండి, ఇప్పుడు ఆపర్చునిటీ ఫర్ పొలిటికల్ చేంజ్ అన్నాం. పరిపాలన నచ్చకపోతే మార్చడానికి ఒక అవకాశం లభిస్తుంది ఎవరికి? ఓటర్స్కి. కానీ ఓటర్లు కొన్నిసార్లు దేన్ని ప్రిఫర్ చేస్తారు? కంటిన్యూటీని ప్రిఫర్ చేస్తారు. ఎందుకులే మార్చడం, ఆల్రెడీ ఈ పరిపాలన మనకు అలవాటు అయిపోయింది, సో లెట్స్ ఈ కంఫర్ట్ ని కంటిన్యూ చేద్దాం అని చెప్పి దే ప్రిఫర్ కంఫర్ట్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ రివార్డ్ పర్ఫార్మెన్స్ ఓవర్ ప్రామిస్. ప్రామిస్ అంటే అర్థం ఏంటి? మాట. కొత్త పార్టీ వస్తే ఏదో జరుగుతుంది అన్న మాట, నమ్మకం కంటే కూడా ఆల్రెడీ వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కదా, వాళ్ళ ప్రామిస్ని నమ్మి ఓటేయడం ఎందుకు, ఆల్రెడీ ఉన్న పర్ఫార్మెన్స్కి ఓటేద్దాం అని చెప్పి కొన్నిసార్లు పర్ఫార్మెన్స్కి రివార్డ్ చేస్తారంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దానికి ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రివార్డ్ అనేది నౌన్ గా వాడారు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్, నాట్ యాజ్ ఎ నౌన్. గుర్తుపెట్టుకోండి. దేన్ని రివార్డ్ చేశారు? పర్ఫార్మెన్స్ని రివార్డ్ చేశారు. రైట్. రివార్డ్ వర్బ్ గా తీసుకుంటే టు గివ్ ఎ రివార్డ్ టు, పర్ఫార్మెన్స్ కి రివార్డ్ ఇచ్చారు అన్న సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ హ్యావ్ ఓటెడ్ ఫర్ ది ఇన్కంబెంట్స్. ఇన్కంబెంట్స్ అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళని మనం ఇన్కంబెంట్స్ అంటాం. ఎవరైతే ప్రెసెంట్ అధికారంలో ఉన్నారో, ప్రస్తుతం అధికారంలో ఉన్నారో వాళ్ళని ఇన్కంబెంట్స్ అంటాం. వాళ్ళకే మళ్ళీ అస్సాము, వెస్ట్ బెంగాల్, కేరళలో వాళ్ళకే ఓట్లు వేసి గెలిపించడం అనేది జరిగింది. వైల్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి హ్యావ్ ఓటెడ్ ఫర్ చేంజ్. తమిళనాడు మరియు పుదుచ్చేరిలో మార్చారు. తమిళనాడులోను పుదుచ్చేరిలోను గవర్నమెంట్స్ మారాయి. దెర్ ఈస్ నో one theme that can explain how the voters responded to myriad political choices before them. సో 5 రాష్ట్రాలని కలిపి ఒక సింగిల్ థీమ్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా? చేయలేం. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాయి అనుకోండి, ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ స్ట్రాంగ్ గా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత స్ట్రాంగ్ గా ఉంది, అందుకని చెప్పి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టారని చెప్పొచ్చు. కానీ కొన్ని రాష్ట్రాల్లో పడగొట్టారు, కొన్ని రాష్ట్రాల్లో సపోర్ట్ చేశారు. సో కాబట్టి మనం ఒక సింగిల్ థీమ్ అనేది ఉందని చెప్పలేం. మిరియాడ్ అంటే లాట్ ఆఫ్, అంటే ఒక పార్టీ కాదు కదా, ఏ రాష్ట్రంలో మీరు తీసుకున్న దగ్గర సో మెనీ పొలిటికల్ పార్టీస్, సో మెనీ చాయిసెస్. ఏ పార్టీకి ఓటు వేయాలంటే చాలా పార్టీలు ఉన్నాయి. ఎన్ని చాయిసెస్ ఉన్నప్పుడు ఎలా వీళ్ళని సెలెక్ట్ చేశారు, ఈ పార్టీని ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పడానికి ఒక సింగిల్ థీమ్ మనకు కనిపించట్లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవహారంగా నడిచింది అది. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన రీజన్ తో మనం చెప్పలేం. Parties with strong and visible leadership might have the same appeal as leaders that show empathy for their daily struggles. సో జనరల్ గా చూడండి, మీరు ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో స్ట్రాంగ్ లీడర్ ఉన్న పార్టీస్ కి ఓట్లు పడతాయి. పార్టీ స్ట్రాంగ్ గా ఉన్న మంచి లీడర్ లేకపోతే ఆ పార్టీలు గెలవవు. మంచి లీడర్ ఉన్న పార్టీస్ ఎప్పుడు కూడా గెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు చూసారా? పార్టీస్ విత్ స్ట్రాంగ్ అండ్ విజిబుల్ లీడర్షిప్. స్ట్రాంగ్ లీడర్, విజిబుల్, బయట కనిపిస్తూ ఉండాలి ఆ లీడర్షిప్, మనకు తెలియాలి ఒక మంచి లీడర్ అయినా. వాళ్ళలో ప్రజలు ఏం చూసుకుంటారో, మైట్ హ్యావ్ ద సేమ్ అపీల్ యాజ్ లీడర్స్ దట్ షో ఎంపథీ ఫర్ దేర్ డైలీ స్ట్రగుల్స్. మా కష్టాలు ఈయనే అర్థం చేసుకుంటాడు, మా కష్టాలు ఈయనొస్తేనే తీరుస్తాడు అనే ఫీలింగ్ ప్రజల్లో వస్తుంది. మన ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనకి కాంగ్రెస్ పార్టీ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు సెపరేట్ పార్టీ పెట్టారో, ఇట్ ల్యాక్డ్ స్ట్రాంగ్ లీడర్షిప్. పార్టీ సంస్థాగతంగా స్ట్రాంగ్ గా ఉండేది, కానీ లీడర్షిప్ వ్యాక్యూమ్ వచ్చేసింది. వాళ్ళ తర్వాత అంత స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం వల్ల ఆ పార్టీ కనుమరుగైపోయింది ఈరోజు. అదే వైఎస్ఆర్సీపీ తీసుకుంటే దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీడర్. ఆ స్ట్రాంగ్ లీడర్ లాస్ట్ టైం ప్రజల్లో తిరగడం వల్ల ప్రజలంతా ఏమనుకున్నారు, మన కష్టాలను ఏం తీరుస్తారనే ఫీలింగ్. ఇది నేను పొలిటికల్ గా చెప్పట్లేదు, ఒకరికి సపోర్టివ్ గా చెప్పట్లేదు, అంటే ఆ పాయింట్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక స్ట్రాంగ్ లీడర్ మైట్ బి ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్, హీఈస్ ఎ గుడ్ పొలిటీషియన్ ఆర్ ఎ బ్యాడ్ పొలిటీషియన్, బట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎ లీడర్, ప్రజలు అతనిలో మా కష్టాల్ని తీర్చే దేవుడు అన్న ఫీలింగ్ లోకి వెళ్తారు, అందుకని ఓట్లు పడతాయి. అందుకే రాశారు మైట్ హ్యావ్ ద సేమ్ అపీల్
as leaders that show empathy for their daily struggles. While Hindutva nationalism won Assam for the BJP, in West Bengal, Tamil Nadu and Kerala, its limits became apparent. ఓకే, హిందుత్వ నేషనలిజం అంటే అర్థం ఏంటి? ఈ దేశం హిందూ దేశం, హిందువులు మెజారిటీగా ఉన్న దేశం. సో కాబట్టి హిందూ పరిపాలనలో జరగాలి, అందరినీ మనం సమానంగా చూస్తాం, కానీ మెజారిటీ మాట చెల్లాలి అనే తత్వం హిందుత్వ పాలిటిక్స్, ఈ హిందుత్వ నేషనలిజం. దీన్ని మనం బీజేపీ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అంటే ఇట్ డస్ నాట్ హెజిటేట్ ఇన్ యూజింగ్ రిలీజియన్ యాజ్ ఎ పొలిటికల్ ప్లాంక్. అంటే పాలిటిక్స్ లో, ఎలక్షన్స్ లో తను గెలవడానికి మతాన్ని వాడుకోవడానికి బీజేపీ ఎప్పుడు వెనకడుగు వేయదు. అందుకే బీజేపీ చేసే పాలిటిక్స్ ని హిందుత్వ పాలిటిక్స్ అని చెప్పి అంటాం, హిందుత్వ నేషనలిజం అని చెప్పి అంటాం. ఇది మన దేశం, హిందువుల దేశం, ఇది హిందువులు వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇది మెజారిటీ, మేము మా డెసిషన్ మేకింగ్ అనేది కానీ అల్టిమేట్ పవర్ కానీ మాకు ఉండాలి అనే తత్వం బీజేపీకి ఉంటుంది. హిందుత్వ నేషనలిజం అనేది ఉంటుంది. ఇది ఉపయోగించే బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా చోట్ల మెజారిటీ అయిన హిందువుల ఓట్లని గార్నర్ చేయగలుగుతుంది, తన వైపు తిప్పుకోగలుగుతుంది, గెలవగలుగుతుంది. ఇప్పుడు అస్సాంలో కూడా సేమ్ స్ట్రాటజీ ఉపయోగించి గెలిచింది. అస్సాంలో అపోజిషన్ పార్టీకి ఉన్న ఒక లీడర్ ముస్లిం ఆయన. సో వాళ్ళకి ఓటేస్తే ఆ ముస్లిం ఆయన మీకు ముఖ్యమంత్రి అవుతాడు అనే రకంగా ఒక రకంగా వాళ్ళు ఆ భావాలను రెచ్చగొట్టి హిందుత్వ నేషనలిజాన్ని ఉపయోగించి అస్సాంలో గెలవగలిగింది. కానీ సేమ్ లాజిక్ తో తమిళనాడులోను, వెస్ట్ బెంగాల్లోను, లేకపోతే కేరళలోను ఏమీ చేయలేకపోయింది. సో ఆ హిందుత్వ నేషనలిజం అనే లాజిక్ కి కూడా, ఆ ఐడియాలజీ కూడా లిమిట్స్ ఉంటాయి. అదే పేరు పెట్టుకుని అన్ని చోట్ల మనం గెలవలేము, దానికి కూడా లిమిట్స్ ఉంటాయి, పరిధులు ఉంటాయి. అండ్ దోస్ లిమిట్స్ వర్ ఎక్స్పోజ్డ్, అపరెంట్ అంటే క్లియర్లీ సీన్. ఆ లిమిట్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయి బయటికి. అదే పేరు పెట్టుకొని ఎన్నాళ్ళు గెలుస్తారు, ఎన్నిసార్లు గెలుస్తారు, ఎన్ని చోట్ల గెలుస్తారు, ఇట్ ఆల్సో హ్యాస్ సర్టెన్ లిమిట్స్ అనేది ఈ రాష్ట్రాల్లో ఓపెన్ అయింది. In fact, MK Stalin in Tamil Nadu and Pinarayi Vijayan in Kerala, both known critics of Prime Minister Modi, offered an ideological alternative to the politics of the BJP, although it was not a direct contender for power directly in either state. ఇప్పుడు మీరు చూస్తే ఆలోచిస్తే MK Stalin in Tamil Nadu and Pinarayi Vijayan in Kerala. సో తమిళనాడులో స్టాలిన్ మరియు పినరయి విజయన్ ఇన్ కేరళ ఇద్దరు కూడా బోత్ నోన్ క్రిటిక్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రైమ్ మినిస్టర్ మోదీకి వీళ్ళిద్దరు కూడా క్రిటిక్స్, అంటే విమర్శించే వాళ్ళు, బయటికే డైరెక్ట్ గా విమర్శిస్తారు. మీ రాజకీయాలు మా రాష్ట్రాల్లో చెల్లవు అని చెప్పి, మీ మతపరమైన రాజకీయాలు మేము యాక్సెప్ట్ చేయమని వీళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీస్ గైస్ ఆఫర్డ్ అన్ ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్. ఐడియాలజీ అంటే భావజాలం. మీ బీజేపీ భావజాలం కరెక్ట్ కాదు, దానికి మేము ఆల్టర్నేటివ్ ఇస్తామంటే సెక్యులర్ భావజాలం ఇస్తాము, వేరే రకంగా ఉంటామని చెప్పి వీళ్ళు దానికి ఆపోజిట్ గా మాట్లాడినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలే గెలిచాయి. అఫ్ కోర్స్ బీజేపీ తమిళనాడులోను కేరళలోను ఎప్పుడూ స్ట్రాంగ్ కాదు. ఇట్ వాజ్ నాట్ ఎ డైరెక్ట్ కంటెండర్ ఆఫ్ పవర్ ఇన్ బోత్ ద స్టేట్స్. అయితే బీజేపీ పర్ఫార్మెన్స్ తీసుకుంటే కేరళలో 1 సీట్ వచ్చింది లాస్ట్ టైం, ఈసారి 0. తమిళనాడులో కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. సో దాని బీజేపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ రెండు రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువ ఉండింది. బీజేపీకి బయటికి ఓపెన్ గా మాట్లాడిన, వాళ్ళని తిడుతూ మాట్లాడిన, ప్రైమ్ మినిస్టర్ మోదీని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిన ఇద్దరు కూడా మళ్ళీ చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. ఇన్ఫాక్ట్ పినరయి విజయన్ రిపీట్ అయ్యారు, ఎంకే స్టాలిన్ మొట్టమొదటిసారి చీఫ్ మినిస్టర్ అవుతున్నారు. కంటెండర్ అంటే పోటీదారు, అంటే ఆ రాష్ట్రాల్లో బీజేపీ పోటీదారు కానప్పటికీ అని చెప్పి చెప్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? ఇంకో రకంగా దానికి ఆపోజిట్, వైట్ కి బ్లాక్ కాంట్రాస్ట్, మంచికి చెడు కాంట్రాస్ట్. దానికి ఆపోజిట్ గా అంటే బీజేపీ అయిపోయింది ఒక పక్క, కాంగ్రెస్ వైపు రండి. ది కాంగ్రెస్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ ఇట్స్ స్లైడ్ అండ్ గ్యాదర్ ఇట్స్ విట్స్ డిడ్ నాట్ ఈల్డ్ మచ్. ఓకే, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. కాంగ్రెస్ యొక్క ఎఫర్ట్స్ అంటే అది చేస్తున్న ప్రయత్నాలు దేనికి? టు అరెస్ట్ ఇట్స్ స్లైడ్ అంటే అర్థం ఏంటి? స్లైడ్ అంటే పడిపోవడం, జారిపోవడం. అంటే ఒక పై పొజిషన్ లో ఉన్న పార్టీ పూర్తిగా కిందకి వెళ్ళిపోతుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ రోజు రోజుకి పడిపోతుంది. ఆ పడిపోకుండా అరెస్ట్ అంటే స్టాప్ చేయడం, ఆపడానికి, ఈ తిరోగమనాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు. మరియు గ్యాదర్ ఇట్స్ విట్స్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో, ఒక టఫ్ సిచ్యువేషన్ లో గ్యాదరింగ్ వన్స్ విట్స్ మీన్స్ టు బీ ఏబుల్ టు థింక్ కామ్ గా మరియు తెలివితేటలతో
బ్రెయిన్ ని ఉపయోగించి ఆలోచించడాన్ని మనం గ్యాదరింగ్ వన్స్ విట్స్ అంటాం. ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది, ఇంట్లో వాళ్ళందరికీ కకావికలం అయిపోతుంది, ఆరోగ్యాలు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు. దిస్ ఈస్ ద టైం వన్ మస్ట్ గ్యాదర్ వన్స్ విట్స్. అంటే మనం కామ్గా సీరియస్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, కానీ అది ఇప్పటికీ కూడా కామ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఏబుల్ టు గ్యాదర్ ఇట్స్ విట్స్, ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఏబుల్ టు అరెస్ట్ ఇట్స్ స్లైడ్. రెండింటిని చేయలేకపోతుంది. అలా చేయడానికి చేసిన వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి డిడ్ నాట్ ఈల్డ్ మచ్. ఆ ఎఫర్ట్స్ ఏమీ ఇవ్వలేదు. ఈల్డ్ అంటే గివ్. ఈల్డ్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఈల్డ్ అంటే పంట దిగుబడి, నౌన్ గా తీసుకుంటే పంట దిగుబడి అని చెప్పి మనం అంటాం. ఈల్డ్ కి ఇంకో మీనింగ్ సబ్మిట్. సబ్మిట్ అంటే లొంగిపోవడం. ఓకే, వి హావ్ ఈల్డెడ్ టు ది ప్రెజర్ ఆఫ్ ద పొలిటీషియన్స్ యొక్క ప్రెజర్ కి ఈ మన ఐఏఎస్ ఆఫీసర్ లొంగిపోయారు. ఈల్డ్ అంటే లొంగిపోవడం అనే మీనింగ్ ఉంది. ఇంకొక ఈల్డ్ మీనింగ్ అంటే గివ్. మై ఎఫర్ట్స్ ఈల్డెడ్ దిస్ రిజల్ట్. నేను పెట్టిన కష్టమే ఈ రిజల్ట్ నాకు ఇచ్చింది, ఇవ్వడం, గివ్ అనమాట. సో ఈ మీనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీనింగ్ ఏంటి? గివ్. The results have exposed more chinks in its armor. చింక్స్ అంటే ఏంటి? ఆర్మర్ అంటే చూడండి, మనకి ఆర్మ్ గార్డ్ లాగా మనకి ఈ యుద్ధాలు చేసే వాళ్ళు సైనికులు వేసుకుంటారు కదా, రాజు, సైన్యాధ్యక్షుడు ఏం వేసుకుంటారు? వాళ్ళు పైన వేసుకున్న లేదా వస్త్రాల పైన ఒక ఆర్మర్ వేసుకుంటారు, రైట్? ఒక ఆర్మర్ వేసుకుంటారు. ఎందుకు? ఎవరైనా కత్తితో పొడిచినా సరే మనం డైరెక్ట్ గా బాడీలోకి వెళ్లకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని ఆర్మర్ అని చెప్పి అంటాం. అయితే ఆర్మర్ లో చింక్స్ ఉన్నాయనుకోండి, చింక్స్ అంటే కన్నాలు, గ్యాప్స్. ఆర్మర్ ఉన్నది దేనికి? మన బాడీకి కత్తిపోట్ల నుంచి కాపాడడానికి ఆర్మర్ ఉంది. మరి దాంట్లోనే కన్నాలు ఉంటాయి, దాంట్లోనే చింక్స్ ఉంటే ఆ కన్నాల నుంచి కత్తి వెళ్ళిపోయింది అనుకోండి, చచ్చిపోతాం. అంటే అర్థం ఏంటి? ఆర్మర్కి చింక్స్ ఎలాగో ఒక వ్యక్తి యొక్క ఈ చింక్స్ అనేవి ఏంటి? వీక్నెసెస్. వాళ్ళ యొక్క స్ట్రాటజీలో కావచ్చు, వాళ్ళ యొక్క పార్టీలో కావచ్చు, వాళ్ళ యొక్క దేంట్లోనైనా కావచ్చు, వీక్నెసెస్ ఏమంటాం? చింక్స్ ఇన్ ది ఆర్మర్. అర్థమవుతుందా? అండ్ ఈ రిజల్ట్స్ అనేవి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్న వీక్నెసెస్ ని ఎక్స్పోజ్ చేశాయి. వైల్ రీజనల్ పార్టీస్ ఆఫర్డ్ రోబస్ట్ రెసిస్టెన్స్ టు బీజేపీ. బీజేపీకి రీజనల్ పార్టీస్ మాత్రమే స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ ఆఫర్ చేయగలిగాయి, స్ట్రాంగ్ గా అడ్డుకోగలిగాయి. రెసిస్టెన్స్ ఆఫర్ చేయడం అంటే అర్థం ఏంటి? రెసిస్ట్ చేయడం, ముందుకు వెళ్లకుండా ఆపడాన్ని రెసిస్టెన్స్ అని చెప్పి అంటాం. నిరోధించగలిగాయి రీజనల్ పార్టీస్ మాత్రమే. కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. ఇంకా తన వీక్నెసెస్ అనేవి ఈ రిజల్ట్స్ ద్వారా ఎక్స్పోజ్ అవడం అనేది జరిగింది. నౌ లెట్స్ కమ్ టు వెస్ట్ బెంగాల్. In West Bengal, Mamata Banerjee mobilized Bengali sub-nationalism that stopped the rampaging march of Hindutva at the borders, at least for now. వెస్ట్ బెంగాల్ ఇట్స్ హిస్టారిక్ ఎలక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మమతా బెనర్జీ పైన దాడి జరిగింది. దాడి ఇన్ ద సెన్స్ పొలిటికల్ గా. ఒకవైపు అమిత్ షా, ఇంకోవైపు నరేంద్ర మోదీ, ఇంకోవైపు రాజ్నాథ్ సింగ్, మొత్తం కేంద్ర మంత్రులందరూ కలిసి బెంగాల్లో మకాం వేసేసి దేశం కోవిడ్ తో అల్లకల్లోలం అవుతున్నా పట్టించుకోకుండా అక్కడ ర్యాలీలు చేసుకుంటూ ఎలక్షన్స్ మీదే నరేంద్ర మోదీ గారు కూడా పూర్తిగా ఎనర్జీని దృష్టి పెట్టి సిబిఐని ఉపయోగించి, అందరినీ ఉపయోగించి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళ వైపు, ఇన్ఫాక్ట్ 34 మందిని లాగేసుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి. ఇంత చేసినప్పటికీ కూడా దిస్ వన్ లేడీ స్టూడ్ అప్ టు దెమ్. ఈవిడొక్కతే వాళ్ళకి వ్యతిరేకంగా ఎదురుగా నిలబడగలిగి గెలవగలిగింది, మమతా బెనర్జీ. అందుకే రాశారు, మమతా బెనర్జీ మొబిలైజ్డ్ బెంగాలీ సబ్ నేషనలిజం. ఏ రకంగా గెలిచింది? తను సబ్ నేషనలిజం తీసుకొచ్చింది. బీజేపీ ఏం చేస్తుంది? నేషనలిజం, మన దేశం, ఇది హిందూ దేశం, హిందువుల దేశం అనేది తీసుకొస్తుంది బీజేపీ. బెంగాల్ మన మేడం గారు ఏం చేశారు? బెంగాలీ ఐడెంటిటీ. ఈ బీజేపీ వాళ్ళంతా బయట వాళ్ళు, ఇది బెంగాల్ వాళ్ళు కాదు, ఇది బెంగాల్ది, ఇది మన ఐడెంటిటీ మనం కోల్పోతాం, అవుట్ సైడర్స్ వచ్చి మనల్ని రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారనే భావజాలం, లోకల్ ఫ్లేవర్ గట్టిగా ఆవిడ రెచ్చగొట్టగలిగింది ప్రజల్లో. అలా రెచ్చగొట్టగలిగి ర్యాంపేజింగ్ మార్చ్ ఆఫ్ హిందుత్వ ఎట్ ద బార్డర్స్ దగ్గర ఆపేసింది. బార్డర్ దగ్గరే హిందుత్వాన్ని ఆపగలిగింది. హిందుత్వ అంటే అర్థం ఏంటి? ఇక్కడ బీజేపీ యొక్క ఐడియాలజీ. అంటే హిందూ మెజారిటీ, హిందూ డామినెంట్ నేషన్ కావాలనుకునే బీజేపీ ఐడియాలజీని బెంగాల్ బార్డర్స్ దగ్గరే ఆపింది. అంటే హిందూ మెజారిటీ ఐడియాలజీ కాదు, బెంగాల్ ఐడియాలజీ. అర్థమవుతుంది? ఇక్కడ మతం కాకుండా బెంగాల్ అనే ఐడెంటిటీ అనేది పెద్దది కంటే, మతం కంటే కూడా అది పెద్దది అన్నట్టుగా ఆవిడ దాన్ని రెచ్చగొట్టగలిగారు ప్రజల్లో, దాన్ని మొబిలైజ్ చేయగలిగారు. అలా మొబిలైజ్ చేసి ర్యాంపేజింగ్ మార్చ్. ర్యాంపేజింగ్ అంటే వైలెంట్ గా వస్తున్న వాళ్ళని తొక్కుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు
మీరు తీసుకుంటే బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది, ఎన్ని ఎంపీ సీట్లు గెలవగలుగుతుంది. అందుకే ర్యాంపేజింగ్, దారిలో ఉన్న అందరినీ తొక్కేసుకుంటూ గెలుచుకుంటూ వస్తున్న బీజేపీ యొక్క మార్చ్ అంటే తెలుసు కదా మనకి సైనికులు మార్చ్ చేస్తారు, లెఫ్ట్ రైట్ అంటూ ముందుకు వెళ్తూ ఉంటారు, దాన్ని మార్చ్ అంటాం. అలా వస్తున్న బీజేపీ యొక్క హిందుత్వ మార్చ్ని ఆపింది, బెంగాల్ బార్డర్ దగ్గర ఆపేసింది మమతా బెనర్జీ, అట్లీస్ట్ ఫర్ నౌ, ప్రస్తుతానికి. దిస్ వాజ్ ద ఫస్ట్ సీరియస్ బిడ్ ఆఫ్ ద బీజేపీ ఫర్ పవర్ ఇన్ బెంగాల్. బెంగాల్లో పవర్ సాధించడానికి, అధికారం సాధించడానికి బీజేపీ చేసిన ఫస్ట్ సీరియస్ ప్రయత్నం ఇది. సో ఇట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఇట్స్ బోస్ట్స్. చాలా కబుర్లు చెప్పింది బీజేపీ. బోస్ట్ అంటే తెలుసు కదా, డబాయింపు, ఎక్కువగా చెప్పుకోవడం, వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం. ఇట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఇట్స్ బోస్ట్. ఎన్నో చెప్పిన దానికి చాలా దూరంగా పడిపోయింది. మేము గెలిచేస్తాం, మమతా బెనర్జీకి 100 సీట్లు కూడా రావని చాలా హడావిడి చేసినప్పటికీ, దానికి చాలా దూరంగా నిలిచిపోయినప్పటికీ, ద బీజేపీస్ రైజ్ ఈజ్ రిమార్కబుల్. బీజేపీ యొక్క రైజ్, ఎదుగుదలను మనం తీసి పారేయడానికి లేదు. ఇట్ ఈస్ రిమార్కబుల్. ఖచ్చితంగా మనం గుర్తించదగినదే. ఎంత రిమార్కబుల్ అంటే, ఫ్రమ్ 3 seats in 2016 to 81. 2016లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఈరోజు 81 సీట్లకు వచ్చింది. సో బీజేపీ మేమే గెలిచేస్తామని చెప్పిన గొప్పలు అనేవి నిజం కాకపోయినప్పటికీ, ఆ రైజ్ ని మనం తీసిపారేయడానికి లేదు. విత్ ద లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ నియర్లీ ఒబ్లిటరేటెడ్, ద బీజేపీ ఈజ్ నౌ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ ఇన్ ది స్టేట్. లెఫ్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ నియర్లీ ఒబ్లిటరేటెడ్ అంటే పూర్తిగా నాశనం అయిపోయాయి, పూర్తిగా వైపౌట్ అయిపోయాయి, పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి. ఒబ్లిటరేట్ అంటే వైపౌట్. ఎందుకంటే మీరు బెంగాల్ ఎలక్షన్స్ లో చూస్తే మాక్సిమం మెజారిటీ సీట్స్ మమతా బెనర్జీకి వస్తే, తర్వాత బీజేపీకి, మిగిలిన పార్టీలన్నిటికీ 1, 2, 0 అంతే. సో బీజేపీ మరియు లెఫ్ట్ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీస్ కంప్లీట్ గా ఒబ్లిటరేట్ అయిపోయాయి. కాబట్టి నౌ ద బీజేపీ ఈజ్ నౌ ఏ ఫోర్స్ టు రెకన్ విత్ ఇన్ ది స్టేట్. ఏ ఫోర్స్ టు రెకన్ విత్ అంటే సమ్మన్ వీ కెనాట్ టేక్ లైట్లీ, సమ్మన్ హూమ్ యూ షుడ్ కన్సిడర్ సీరియస్లీ. బీజేపీ ఇంకా చిన్న పార్టీ కాదు. నౌ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ పార్టీ ఇన్ బెంగాల్. సో తృణమూల్ కాంగ్రెస్ దాన్ని చిన్నగా తీసి పారేయడానికి లేదు. ఇట్ ఈస్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్. యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ సీరియస్లీ. ఏ ఫోర్స్ టు రెకన్ విత్ అంటే సమ్మన్ హూమ్ యూ షుడ్ కన్సిడర్ సీరియస్లీ. అది సీరియస్ అపోజిషన్ గా మనం గుర్తించాలి అని చెప్పి ఇక్కడ రాశారు. బట్ వాట్ గాట్ ఇట్ సో ఫార్ మే నాట్ నెసెసరీలీ టేక్ ఇట్ ఎనీ ఫర్దర్. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇప్పటి వరకు ఏ మతపరమైన రాజకీయాలు, హిందుత్వతో బీజేపీ ఇంతవరకు వచ్చిందో అదే పాయింట్ పట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇట్ షుడ్ ఆఫర్ వయబుల్ ఆల్టర్నేటివ్ టు తృణమూల్ కాంగ్రెస్ యొక్క కరప్షన్ ఏదన్నా ఉంటే, మిస్గవర్నెన్స్ ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, సుపరిపాలన అందిస్తాననే ప్లాంక్ తో ముందుకు రావాలి తప్పితే మళ్ళీ మతాన్ని పట్టుకొని ముందుకు వస్తానంటే బెంగాల్లో ఇంతకంటే రావడం కష్టం. సో బీజేపీ ఇంకా ఇక్కడ నుంచి ముందుకు ఎదగాలంటే గుడ్ గవర్నెన్స్ మోడల్ తీసుకురావాలి, లేకపోతే వయబుల్ ఆల్టర్నేటివ్ ఇస్తానని చెప్పాలి తప్పితే ఇట్ కెనాట్ continue to use the same kind of politics to move any further in the state. In fact, the popular reaction against BJP's crude communalism and deployment of its workers from other states was so intense that people left aside all their complaints against the incumbent Trinamool Congress government. ఇప్పుడు యాక్చువల్ గా బీజేపీ అతి చేసింది, ఈ అతే బీజేపీకి దెబ్బ వేసింది. ఏ రకంగా చూడండి. ఇన్ఫాక్ట్ నిజానికి ది పాపులర్ రియాక్షన్ ఎగ్నెస్ట్ బీజేపీ క్రూడ్ కమ్యూనలిజం. క్రూడ్ అంటే మొరటుగా. ఇప్పుడు చూడండి, క్రూడ్ ఆయిల్ అంటారు, ముడి చమురు అంటే రిఫైన్ చెయ్యని, అంటే మొరటుగా ఎలా ఉంది అలాగా. కమ్యూనలిజం అంటే అర్థం ఏంటి? కమ్యూనిటీస్ ని రెచ్చగొట్టి మతపరమైన రాజకీయాలు చేయడం మరియు డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇట్స్ వర్కర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, వేరే రాష్ట్రాల నుంచి జనాల్ని బెంగాల్లో దింపేసింది. బెంగాల్లో పూర్తి స్థాయి కేడర్ లేదు కదా, బయట ప్రాంతాల నుంచి జనాల్ని బెంగాల్లో దింపేసి ఎలాగైనా గెలవాలని చేసిన ఈ అతి ప్రయత్నం ఏదైతే ఉందో, దీనివల్ల ఏమైందంటే దానికి పాపులర్ రియాక్షన్ అని రాశారు. పాపులర్ అంటే ప్రజల్లో వచ్చిన రియాక్షన్. ఎలా ఉంది ఆ రియాక్షన్? was so intense that people left aside all their complaints against the incumbent Trinamool Congress government. ఎంత ఇంటెన్స్ గా ప్రజలు రియాక్ట్ అయ్యారంటే చివరికి తృణమూల్ కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా పరిపాలిస్తుంది, దానిపైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ప్రజలకి, వాటన్నిటిని పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళకే ఓటేశారు. అంటే బీజేపీ చేసిన అతి వల్ల బీజేపీకి నష్టం కలిగింది అనేది ఈ సెంటెన్స్ యొక్క ఉద్దేశం. ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న
ప్రభుత్వంలో ఉన్నా అని అర్థం. The BJP strategy for West Bengal has been costly in terms of public health, institutional credibility, social harmony, and even bilateral ties with a friendly neighboring country, బంగ్లాదేశ్. బీజేపీ యొక్క స్ట్రాటజీ, వెస్ట్ బెంగాల్ కోసం బీజేపీ అనుసరించిన స్ట్రాటజీ హ్యాస్ బీన్ కాస్ట్లీ అంటే తను మూల్యం చెల్లించుకునేలాగా, తనకి కాస్ట్లీ అంటే ఖర్చు అని కాదు, నష్టం కలిగించింది. ఇట్ వాజ్ ఎ కాస్ట్లీ మూవ్ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు డేవిడ్ వార్నర్ని తీసేశారు. తీసేసిన తర్వాత కూడా వరుస పెట్టి ఓడిపోతున్నారు అనుకోండి, అప్పుడు అనుకుంటారు చివరిగా, అరే ఇట్ వాజ్ ఎ కాస్ట్లీ మూవ్, మనకి నష్టం కలిగించింది ఆయన్ని రిమూవ్ చేయడం అని చెప్పి అంటారు. తీసుకున్న నిర్ణయం మనకి నష్టాన్ని కలిగిస్తే యు సే ఇట్ ఈస్ కాస్ట్లీ. హ్యాస్ బీన్ కాస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరంగా నష్టాన్ని కలిగించింది. ఎందుకు? విపరీతమైన మొబిలైజేషన్, విపరీతమైన ఎలక్షన్ ర్యాలీస్ చేయడం వల్ల అందరూ పిఎం, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అందరూ అక్కడే ఉండి పాగా వేసి చేయడం వల్ల కోవిడ్ కేసెస్ బాగా పెరిగిపోయి దేశంలో ఏం జరుగుతుందో పట్టించుకోనంతగా వాళ్ళు ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. సో హెల్త్ క్రైసిస్ ఒక రకంగా దారి తీసింది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ? ఇన్స్టిట్యూషన్స్ అంటే అర్థం ఏంటి? సంస్థలు. ప్రభుత్వం అనేది ఒక సంస్థ. ఈ ప్రభుత్వం తన క్రెడిబిలిటీని, విశ్వసనీయతని కోల్పోయేలా చేసింది. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలాగా ఎలక్షన్స్ వచ్చేసరికి అన్నిటినీ మర్చిపోయి వాళ్ళ బాధ్యతల్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇలా రావడం అనేది విశ్వసనీయతని కోల్పోయేలాగా చేసింది. సోషల్ హార్మోని అంటే సామరస్యం. సొసైటీలో సామరస్యత కూడా తగ్గింది దానివల్ల. అండ్ ఈవెన్ బైలేటరల్ టైస్ విత్ ఎ ఫ్రెండ్లీ నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ లో కూడా, బంగ్లాదేశ్ తో మనకున్న సంబంధాలు కూడా కొంచెం దెబ్బతినేలాగా చేసింది. ఎందుకంటే మతాన్ని రెచ్చగొట్టడం వల్ల బంగ్లాదేశ్ లో ముస్లిం మెజారిటీ కంట్రీ బంగ్లాదేశ్. సో అక్కడ ఇండియాకి వ్యతిరేకంగా కొంచెం, బెంగాల్లో జరుగుతున్న దానికి వ్యతిరేకంగా అక్కడ కొంచెం మన రిలేషన్స్ దెబ్బతినేలాగా కొన్ని యాక్టివిటీస్ కూడా జరగడం జరిగింది. Though the BJP lost, BJP ఓడిపోయినప్పటికీ the damage caused by its maximalist campaign cannot be easily undone. Maximalist అంటే doing extreme things, having extreme notions. అంటే ఏదన్నా సాధించాలి అనుకుంటే దానికోసం ఏదైనా చేసేయడం. అంటే షార్ట్ టర్మ్, ఎలాగైనా ఎలక్షన్స్ గెలవాలి. సరే అంటే ఎలక్షన్స్ గెలవాలి అంటే ఏది అనుకుంటారు అన్ని చేసేయడం. అంటే ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకోవడం, ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ తీసుకోవడం, షార్ట్ టైంలోనే గోల్ రీచ్ అయిపోవడానికి చేసే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి దాన్ని మనం మ్యాక్సిమలిస్ట్ అంటాం. అర్థమవుతుందా? వీళ్ళు ప్రాక్టికల్ గా ఉండరు. ఎలాగైనా చేసేయాలి. దే విల్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. దే విల్ హ్యావ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్. ఎలాగైనా గెలవాలి, ఏదైనా చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ని మ్యాక్సిమలిస్ట్ అంటాం. అలాంటి క్యాంపెయిన్, ప్రచారం కెనాట్ బి ఈజీలీ డన్. ఇట్లాంటి ప్రచారాలు చేయడం వల్ల వచ్చిన డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అండన్ చేయలేం, దాన్ని మళ్ళీ పోడ్చలేము. స్టేట్ ఈజ్ స్టేరింగ్ ఎట్ ఎన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్స్. స్టేరింగ్ ఎట్ అంటే చూస్తోంది. ఏం చూస్తుంది? ఎక్స్ప్లోజన్ ఆఫ్ COVID-19 కేసెస్, ఇన్ఫెక్షన్స్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి, విపరీతంగా పెరిగిపోవడాన్ని స్టేట్ ఇప్పుడు చూడాల్సి వస్తుంది. అండ్ మిస్ బెనర్జీ హ్యాస్ హర్ టాస్క్ కట్ అవుట్. ఇఫ్ సమ్వన్ హ్యాస్ హిజ్ ఆర్ హెర్ టాస్క్ కట్ అవుట్, దట్ మీన్స్ దే హ్యావ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్, డిఫికల్ట్ థింగ్ టు ఎగ్జిక్యూట్. చూడండి, ఐ హ్యావ్ మై టాస్క్ కట్ అవుట్ అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఐ హ్యావ్ ఎ టాస్క్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు ఎన్ని COVID-19 కేసెస్ పెరిగిపోయిన టైంలో వాటిని హ్యాండిల్ చేయడం అనేది ఈజీ కాదు. మమతా బెనర్జీకి చాలా పెద్ద పని అది అని చెప్పడానికి ఇలా రాస్తారు. హ్యాస్ హర్ టాస్క్ కట్ అవుట్, ఎంటరింగ్ ఇన్ టు హర్ థర్డ్ టర్మ్ యాజ్ చీఫ్ మినిస్టర్ గా 3వ టర్మ్ లో ఎంటర్ అవుతున్న తరుణంలో తన ఎదుట చాలా పెద్ద బాధ్యత, మహత్తరమైన బాధ్యత, కష్టమైన పని ఉంది. షీ మస్ట్ టేక్ సీరియస్ నోట్ ఆఫ్ ద పబ్లిక్ రిసెంట్మెంట్ అగైన్స్ట్ హర్ పార్టీ rather than read this victory as public approval of its high-handedness and corruption. గెలిచింది కదా అని చెప్పి నా హై హ్యాండెడ్నెస్ ని, కరప్షన్ ని ప్రజలు అప్రూవ్ చేశారని చెప్పి మమతా బెనర్జీ తీసుకోకూడదు. మమతా బెనర్జీ గవర్నమెంట్ పైన కరప్షన్ అలిగేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. హై హ్యాండెడ్నెస్ అంటే తొక్కేయడం, ఫోర్స్ఫుల్ గా ఉండడం, ప్రజలకి ప్రొటెస్టులు చేసే అవకాశం ఇవ్వకుండా, నిరసనలు చేసే అవకాశం ఇవ్వకుండా పవర్ ని ఉపయోగించి తొక్కేయడాన్ని మనం హై హ్యాండెడ్నెస్ అంటాం. ఈ రెండింటికి ప్రజలు అప్రూవ్ చేశారు, ఇది విక్టరీ అని చెప్పి అనుకోకుండా తను ఏం చేయాలి? పబ్లిక్ రిసెంట్మెంట్, ప్రజలకి తన ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత కూడా ఉంది, కోపం కూడా ఉంది. దాన్ని షీ మస్ట్ టేక్ సీరియస్ నోట్. దాన్ని నోట్ చేసి అది లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. ద స్టైల్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ తృణమూల్స్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ మస్ట్ చేంజ్ ఫర్ ద బెటర్. స్టైల్ అంటే మేనర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఓకే, ఒక పని చేసే విధానం స్టైల్. సబ్స్టెన్స్ అంటే పని, యాక్చువల్ థింగ్. వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు, ఏ రకంగా పరిపాలిస్తున్నారు, ఈ రెండు కూడా మారాలి.
ఫర్ ద బెటర్ అంటే మంచిగా మారాలి. ఇన్ అస్సాం ఇది తృణమూల్ కాంగ్రెస్ కథ, బెంగాల్ గురించి మాట్లాడేసాం. నౌ లెట్స్ కమ్ టు అస్సాం. ఇన్ అస్సాం ద బీజేపీ reaped the benefits of its government's proactive measures to provide relief to people badly impacted by the lockdown last year. లాక్డౌన్ వల్ల ఎవరైతే బాగా ప్రభావితం అయ్యారో వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళకి రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ప్రొయాక్టివ్ మెజర్స్, ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో అవి, వాటి యొక్క బెనిఫిట్స్ ని ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ పొందగలిగింది. రీప్ ద బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ని మనం రీప్ చేయడం, ఉపయోగించుకోగలిగింది. ఆ రోజు చేసింది, దాని యొక్క ఫలితాన్ని ఈ రోజు అనుభవించింది. అండ్ స్లూ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, స్లూ అంటే లాట్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా లాంచ్ చేశారు. దానివల్ల కూడా బీజేపీ పవర్ రీటైన్ చేసుకోగలిగింది. While the Congress AUDF partnership failed to live up to its promise, ఈ కాంగ్రెస్ మరియు ఈ పార్ట్నర్షిప్, ఇంకొక పార్టీ యొక్క పార్ట్నర్షిప్ అనేది లివ్ అప్ టు ఇట్స్ ప్రామిస్, తను ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకి తగ్గట్టుగా నిలబడలేకపోయింది. అంటే మేము ఏదో సాధించేస్తామని చెప్పారు, కానీ అనుకున్నట్టుగా వాళ్ళు నిలబడలేకపోయారు. ద బీజేపీ inflamed communal passions by suggesting that AIUDF leader Badruddin Ajmal could become the chief minister if the alliance won. ఇందాకే చెప్పాను మీకు, ఇన్ఫ్లేమ్ అంటే ప్రొవోక్ చేయడం, రెచ్చగొట్టడం, వాళ్ళ భావోద్వేగాల్ని రెచ్చగొట్టింది. కమ్యూనల్ ప్యాషన్స్, మతపరమైన కమ్యూనిటీ పరమైన భావజాలాన్ని రెచ్చగొట్టింది. ఎలాగా? AIUDF లీడర్ ఎవరైనా బద్రుద్దీన్ అజ్మల్ చీఫ్ మినిస్టర్ అయిపోతారు, వాళ్ళ అలయన్స్ గెలిస్తే ఆయనేమో ముస్లిము, మన హిందువులం అనే రకమైన భావజాలాన్ని బీజేపీ రెచ్చగొట్టి దాన్ని కూడా ఉపయోగించేసుకుంది. As the party's key strategist in the victory, Finance Minister Himanta Biswa Sharma will likely make a claim for the top post. The BJP will have an internal power tussle టు హ్యాండిల్. అస్సాం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అస్సాం ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంటే కూడా ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ఎ పాపులర్ లీడర్. ఆర్థిక మంత్రి పాపులర్ లీడరు, కీ స్ట్రాటజిస్ట్. ఆయనే స్ట్రాటజీస్, ఎలక్షన్ లో ఎలా గెలవాలి ఏంటని స్ట్రాటజీలో వ్యూహకర్త. సో ఆబ్వియస్ గా ఈయన ఈసారి నాకే సీఎం పదవి ఇవ్వాలని ఖచ్చితంగా అడుగుతారు. సో కాబట్టి ఇంటర్నల్ పవర్ టసల్, పవర్ కోసం ఇంటర్నల్ గా జరిగే టసల్ అంటే ఫైట్ ని బీజేపీ హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి రాశారు. తమిళనాడుకు వచ్చేద్దాం. మిస్టర్ స్టాలిన్ లెడ్ ద డిఎంకే టు పవర్ ఇన్ తమిళనాడు ఆఫ్టర్ ఏ హియాటస్ ఆఫ్ 10 years. హియాటస్ అంటే గ్యాప్. 10 ఏళ్ల తర్వాత స్టాలిన్ తమిళనాడులో డిఎంకేని పవర్ కి తీసుకొచ్చారు. గత 2 సార్లు కూడా అన్నా డిఎంకే గెలిచింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చేంజ్ కోరుకున్నారు ప్రజలు, డిఎంకే అనేది పదవిలోకి వచ్చింది. విత్ హిస్ సన్ ఆల్సో ఎన్ ఎమ్మెల్యే, మిస్టర్ స్టాలిన్ విత్ హిస్ సన్ ఆల్సో నౌ ఎన్ ఎమ్మెల్యే, మిస్టర్ స్టాలిన్ హ్యాస్ టేకెన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద డిఎంకే. డిఎంకే యొక్క ఫుల్ కంట్రోల్ స్టాలిన్ చేతిలోకి వచ్చింది. కరుణానిధి గారు చనిపోయిన తర్వాత కరుణానిధి కొడుకులు స్టాలిన్ మరియు అలగిరి మధ్యలో పవర్ టసల్ జరిగింది. ఎవరు పగ్గాలు పొందుతారు అని చెప్పి చివరికి స్టాలినే డిఎంకేని కంప్లీట్ గా తన అధీనంలోకి తీసుకోవడం అనేది జరిగింది. హిస్ విక్టరీ ఈజ్ నాట్ ఎయిడెడ్ అంటే సపోర్టెడ్ ఆర్ హెల్ప్డ్ బై ఎనీ స్ట్రైడెంట్ పబ్లిక్ రిసెంట్మెంట్ అగైన్స్ ది ఏఐఏడిఎంకే గవర్నమెంట్. చూడండి, అన్నా డిఎంకే గవర్నమెంట్ పైన పెద్దగా కరప్షన్ అలిగేషన్స్ లేవు, ప్రభుత్వం సరిగ్గా ఫంక్షన్ చెయ్యలేదన్న మాట కూడా లేదు. అంటే పబ్లిక్ రిసెంట్మెంట్, వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కువగా లేదు. స్ట్రైడెంట్ అంటే లౌడ్ అండ్ అన్ప్లెజెంట్, అంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ తిరగబడ్డారనే పరిస్థితులు లేవు. అయినప్పటికీ స్టాలిన్ గెలిచారు అంటే ప్రభుత్వ వ్యతిరేకత వద్ద గెలిచారు అని అనుకోవడానికి లేదు. ఆయన ఆఫర్ చేసిన పాలిటిక్స్ కి ప్రజల యాక్సెప్టెన్స్ ఉందనే అనుకోవాలి. అందుకనే దేర్ ఫోర్ కెన్ బి కన్సిడర్డ్ ఏ పాజిటివ్ వర్డిక్ట్ ఇన్ హిస్ ఫేవర్. ఇదేదో వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి ఓట్లేసిన వర్డిక్ట్ కాదు, ఈయన పట్ల పాజిటివ్ నమ్మకంతో వచ్చిన వర్డిక్ట్, తీర్పు కిందే భావించాలి. Moreover, the results also prove the resilience of Dravidian politics modified to new challenges. రెసిలియన్స్ అంటే దెబ్బ తగిలాక తిరిగి లేవగలడని మనం రెసిలియన్స్ అంటాం. రెసిలియంట్ ఎకానమీ దెబ్బతిన్న తర్వాత తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది అనుకోండి, యూ కాల్ ఇట్ రెసిలియంట్ ఎకానమీ. గోడకి బంతి కొడితే ఎలాగైతే తిరిగి లేస్తుందో, ఎలాగైతే తిరిగి వస్తుందో, అలాగే ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ తిరిగి రావడాన్ని రెసిలియన్స్ అంటే అంటాం. రెసిలియన్స్ ఆఫ్ ద్రవిడియన్ పాలిటిక్స్. అసలు ద్రవిడియన్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? మనకి దేశం అంతా ఒక తరహాలో ఉంటే తమిళనాడు ఎప్పుడు ఇంకో తరహాలో ఉంటుంది. సో తమిళనాడు మీకు స్టార్టింగ్ లో పెరియార్ రామస్వామి అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. పెరియార్ రామస్వామి ఆల్వేస్ ఫాట్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ. బ్రాహ్మణిజంని, బ్రాహ్మణికల్ డామినెన్స్ ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అందరూ సమానమే అన్నట్టుగా ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చేవారు.
మొట్టమొదట ద్రవిడియన్ పాలిటిక్స్ అంటే సోషల్ ఈక్వాలిటీని బేస్ చేసుకుని ఉన్న పాలిటిక్స్ ని ద్రవిడియన్ పాలిటిక్స్ అనేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందంటే ఇట్ రెసిస్టెడ్ ది డామినెన్స్ ఆఫ్ నార్త్ ఇండియన్స్. అంటే తమిళనాడులో మీరు చూస్తే హిందీ భాష పైన వ్యతిరేకత ఉంటుంది. నార్త్ ఇండియన్స్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ అనేది అక్కడ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి డామినేట్ చేయడాన్ని తమిళుడు సహించరు. సో ఈ నార్త్ ఇండియా పట్ల ప్లస్ హిందీ భాష పట్ల వ్యతిరేకత ఉండడం, మన తమిళ్ ఈథోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, తమిళ్ కల్చర్, తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ ఈథోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేది ద్రవిడియన్ పాలిటిక్స్. అంటే మనకి హిందూ దేశంలో ఉన్నాము, ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం హిందీని యాక్సెప్ట్ చేయాలి, అందరం సమానమైన యాక్సెప్ట్ చేయాలి, యూనిఫార్మిటీ ఉండాలనే భావజాలం తమిళనాడులో కనిపించదు. తమిళనాడు ఎప్పుడు కూడా మన ఐడెంటిటీ మనం కోల్పోకూడదు, మన కల్చర్ మనం కోల్పోకూడదు, తమిళ్ ఈథోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అనే కల్చర్ ఉంటుంది. దాన్నే ద్రవిడియన్ పాలిటిక్స్ అంటారు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే 1960s తర్వాత తమిళనాడులో ఈ బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, వేరే నేషనల్ పార్టీస్ గెలవో, రీజనల్ పార్టీసే గెలుస్తూ ఉంటాయి. ద్రవిడియన్ పాలిటిక్సే నిలబడతా ఉంటాయి. సో ద్రవిడియన్ పాలిటిక్స్ రెసిలియన్స్ కూడా మనకి దీంట్లో కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అన్నారంటే అన్నా డిఎంకి బీజేపీతో జట్టు కట్టింది. సో ఒక రకంగా బీజేపీతో జట్టు కట్టడం వల్లే అది ఓడిపోయిందేమో. సో డిఎంకే ఏం చేసింది, స్ట్రాంగ్ గా నిలబడింది. కాంగ్రెస్ తనకి సపోర్ట్ ఉండింది అనుకోండి, కానీ స్ట్రాంగ్ ద్రవిడియన్ ఫ్లేవర్ ఉన్న డిఎంకే గెలవడం అనేది జరిగింది. అండ్ దట్టు కొత్త ఛాలెంజెస్ కి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వగలిగారు. నౌ ఇన్ ద అపోజిషన్ అండ్ ఇట్స్ లీడర్షిప్ స్టిల్ ఇన్ ఏ ఫ్లక్స్. ఇన్ ఏ ఫ్లక్స్ అంటే ఇన్ అన్ అన్స్టేబుల్ సిచ్యువేషన్, స్టెబిలిటీ లేని సిచ్యువేషన్ ని ఇన్ ఏ ఫ్లక్స్ అంటాం. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇన్ ఏ ఫ్లక్స్ హీ ఈస్ నాట్ స్టేబుల్. అర్థమైందా? ఇప్పుడు ఎవరు ఉన్నారు అలాగా, ఏఐఏడిఎంకే ఇప్పుడు అపోజిషన్ లో ఉండింది మరియు లీడర్షిప్ స్టేబుల్ గా లేదు. నౌ ద ఏఐఏడిఎంకే విల్ హ్యావ్ టు అడాప్ట్ టు సర్వైవ్. అది సర్వైవ్ అవ్వాలంటే, అడాప్ట్ అవ్వాలంటే, మారిన పరిస్థితికి తగ్గట్టుగా తను చేంజ్ అవ్వగలగాలి. ఏడిఏపిటి అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి, టు బి ఏబుల్ టు చేంజ్ టు బి ఏబుల్ టు రెస్పాండ్ టు ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. నేను ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీకు వాడుతుంటాను. Students preparing for competitive exam should be able to adapt themselves to the changing pattern of the exam. Exam pattern change అవుతూ ఉంటది, మారుతున్న చేంజ్ అవుతున్న ప్యాటర్న్ తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు మార్చుకోగలగాలి. There are other aspirants at play. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. And outgoing Chief Minister Edappadi E. Palaniswamy might have to again beat off challenges from within the party to his leadership. పళనిస్వామి ఒక్కలే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు ఆస్పిరెంట్స్ లీడర్షిప్ కోసం. ఎందుకంటే జయలలిత గారు చనిపోయాక శశికళ కూడా ఇందులోకి రాకపోయిన తర్వాత సో వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పళనిస్వామి లీడర్షిప్ కి ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆయన వాళ్ళందరితో ఫైట్ చేయాలి ఇంటర్నల్ గా. నౌ లెట్స్ కమ్ టు కేరళ. ఇన్ కేరళ ద సెకండ్ కన్సిక్యూటివ్ విక్టరీ ఆఫ్ ద లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లెడ్ బై ద సిపిఐఎం marks a departure from the anti-incumbency verdict since the 1980s. 1980s నుంచి కేరళ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎల్డిఎఫ్, ఒకసారి యూడిఎఫ్, అంటే ఒకసారి లెఫ్ట్ కమ్యూనిస్టులు గెలుస్తారు, ఇంకోసారి కాంగ్రెస్ గెలుస్తుంది, ఒకసారి కమ్యూనిస్టులు, ఇంకోసారి కాంగ్రెస్, అలా ఆల్టర్నేట్ అవుతూ వచ్చింది 1980s నుంచి ఇప్పటి వరకు. మొట్టమొదటిసారి ఎల్డిఎఫ్ రిపీట్ అయింది. అంటే పినరయి విజయన్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ గా ఉన్నారో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అర్థం. అందుకే వాళ్ళు మళ్ళీ గెలవడం అనేది జరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, యాంటీ అంటే దానికి ఆపోజిట్, వర్డిక్ట్ అంటే తీర్పు. 1980s నుంచి ఉన్న వీటికి ఆపోజిట్ గా చేయడం అనేది జరిగింది. సో దానికి ఇట్ మార్క్స్ ఎ డిపార్చర్. ఎప్పుడు కూడా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇట్ మార్క్స్ ఎ డిపార్చర్ ఫ్రమ్ దట్. ఆ ట్రెండ్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళే రెండోసారి గెలవడం అనేది జరిగింది. ద చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్, the Congress rendered aimless by its antediluvian leaders was easy prey. ఈ పదాలన్నీ ఇంపార్టెంట్ చూడండి. పినరయి విజయన్ గారికి కాంగ్రెస్ వాజ్ అన్ ఈజీ ప్రే. ప్రే అంటే అర్థం ఏంటి, హంట్ చేసేవాడికి, సింహానికి జింక ప్రే, ప్రిడేటర్ ప్రే, వేటాడేవాడు, వేటాడబడేది. ఇప్పుడు వేటాడేది ఎవరు, ఇక్కడ వేటాడుతుంది ఎవరు, పినరయి విజయన్. వేటాడబడింది ఎవరు, కాంగ్రెస్. కాంగ్రెస్ చాలా ఈజీగా వేటాడేశారు, ఈజీగా ఓడించేశారు. ఎందుకని, దిస్ కాంగ్రెస్ వాజ్ రెండర్డ్ ఎయిమ్లెస్ బై ఇట్స్ యాంటీ-డిలూవియన్ లీడర్స్. యాంటీ-డిలూవియన్ అంటే ఓల్డ్ ఫ్యాషన్, ఇంకా పాతకాలపు రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఎక్కడ, కేరళలో. ఇలా పాతకాలం రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ఉండిపోవడం వల్ల వీళ్ళ పని ఇంకా సులువు అయిపోయింది. అండ్ అక్కడ ఏమన్నా రెండర్డ్ ఎయిమ్లెస్, రెండర్డ్ అంటే వాజ్ మేడ్, రెండర్ అంటే మేక్ అనమాట.
ఎయిమ్లెస్ అంటే ఒక ఎయిమ్ లేకుండా తయారైపోయింది బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ డిలూవియన్ లీడర్స్, ఓల్డ్ ఫ్యాషన్ లీడర్స్. ఒక ఎయిమ్, ఒక గోల్ లేకుండా ఉండిపోవడం వల్ల కాంగ్రెస్ ని ఈజీగా పినరయి విజయన్ ఓడించగలిగారు. బట్ మిస్టర్ విజయన్ ఆల్సో రిటైన్ హిస్ సపోర్ట్ బేస్డ్ ఏ మిక్చర్ ఆఫ్ పొలిటికల్ ఎక్యూమెన్, అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్. అంటే ఆయన విజయానికి కాంగ్రెస్ యొక్క వీక్నెస్ ఒకటే కారణం అని అనుకోకూడదు. పొలిటికల్ ఎక్యూమెన్ అంటే తెలివితేటలు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు ఎక్యూమెన్ అంటాం. రాజకీయంగా ఆయన ఈ పొలిటికల్ ఎక్యూమెన్ చూపించారు, మరియు అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్, అడ్మినిస్ట్రేషన్ లో కూడా మంచి మంచి చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఈ రెండింటి వల్ల కూడా ఆయన సపోర్ట్ ని రిటైన్ చేయగలిగారు, తనకి ప్రజల్లో ఉన్న సపోర్ట్ ని నిలబెట్టుకోగలిగారు. హ్యావింగ్ మేనేజ్డ్ 2 ఫ్లడ్స్, కేరళలో 2 సార్లు ఫ్లడ్స్ వచ్చాయి, వాటిని సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేశారు. మరియు పాండమిక్ ని కూడా విత్ కన్సిడరబుల్ ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడం అనేది జరిగింది. హీ ఆల్సో మేడ్ సమ్ డేరింగ్ మూవ్స్ ఇన్ సోషల్ ఇంజనీరింగ్ దట్ విల్ కంటిన్యూ టు రిపుల్. సోషల్ ఇంజనీరింగ్ అంటే అర్థమైంది హ్యూమన్ ఎమోషన్స్ ని వాళ్ళకి తగ్గట్టుగా ఎక్స్ప్లాయిట్ చేయడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటాం. అంటే హ్యూమన్, కొంచెం మతపరమైన అంశాలు ఇక్కడ వస్తాయి, కొన్ని డేరింగ్ మూవ్స్, ధైర్యంగా సాహసమైన కొన్ని యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఆయన ఏం చేశారు అనేది బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు, ఎందుకంటే అది ఒకటని చెప్పలేం. కేరళ హిస్టరీ, కేరళ గవర్నమెంట్ స్టైల్ మనం పరిశీలిస్తే గానీ చెప్పలేం. సో ఆయన తీసుకున్న కొన్ని చర్యలు అనేవి, ఇది కంటిన్యూ టు రిపుల్ అంటే మేక్ వేవ్స్. మనం ఒక రాయి వేసాం అనుకోండి చెరువులో, అదేమవుతుంది, చుట్టూ వేవ్స్ లాగా వస్తుంటాయి చూడండి, దాన్నే మనం క్రియేట్ రిపుల్స్ అంటారు. క్రియేటింగ్ రిపుల్స్ అంటే ఒకళ్ళు చేసే పని అది అక్కడతో ఆగకుండా తర్వాత చాలా అంశాలను ప్రభావితం చేస్తే ఇట్ హెస్ క్రియేటెడ్ రిపుల్స్ ఇన్ పొలిటికల్ సర్కిల్స్ అని చెప్పి అంటుంటారు. సోషల్ ఇంజనీరింగ్ అనే పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? సోషల్ ఇంజనీరింగ్ అంటే ఎక్స్ప్లాయిటింగ్ హ్యూమన్ సైకాలజీ ఫర్ ఓన్ బెనిఫిట్స్. హ్యూమన్ సైకాలజీని టార్గెట్ చేసి దాని నుంచి బెనిఫిట్ పొందడానికి ఆయన కొన్ని పనులు చేశారు, దాని ప్రభావం ఇంకా ఉంది అంటున్నారు. ఆల్ దట్ paid rich dividends for him. If something pays rich dividends అంటే it gave you benefits అని అర్థం. డివిడెండ్ అంటే బెనిఫిట్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. చాలా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి, అందువల్లే మళ్ళీ గెలవగలిగారు. బట్ ద పాత్ అహెడ్ ఈస్ గోయింగ్ టు బి టఫర్. కానీ ముందున్న మార్గం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫర్ యాజ్ కేరళ ఫేసెస్ ఎ ఫ్రెష్ సర్జ్ ఇన్ COVID-19 ఇన్ఫెక్షన్స్. కేరళలో కూడా COVID-19 కేసెస్ బాగా పెరుగుతున్నాయి, అది ఫేస్ చేస్తుంది. సో కాబట్టి ఆయనకి పాత అనేది అంత ఈజీగా ఉండదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అని చెప్తున్నారు. ఫినాన్సెస్ ఆర్ ఆల్సో ఛాలెంజింగ్ ఫర్ ద స్టేట్స్. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా గొప్పగా లేదు, సో అది కూడా ఛాలెంజింగే. మిస్టర్ విజయన్స్ కంప్లీట్ కమాండ్ ఆఫ్ ద పార్టీ హ్యాస్ ఎక్లిప్స్డ్ అదర్ లీడర్స్. పార్టీ మీద ఆయనకి పూర్తి స్థాయిలో కమాండ్ ఉండడం అనేది హ్యాస్ ఎక్లిప్స్ అంటే అర్థం ఏంటి? ఎక్లిప్స్ అంటే గ్రహణం అంటాం. గ్రహణం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ గ్రహం మనకి కనిపించదు. చంద్రగ్రహణం వస్తే చంద్రుడు కనిపించడం, సూర్యగ్రహణం వస్తే సూర్యుడు కనిపించడం. ఎక్లిప్స్ అంటే అర్థం ఏంటి? ఒబ్లిటరేట్ అంటే మిగిలిన లీడర్స్ అసలు కనిపించకుండా చేసేశారు, ఆయనే మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏ సిచ్యువేషన్ దట్ కెన్ టర్న్ అవుట్ టు బి ఏ క్రైసిస్ ఇన్ ఫ్యూచర్ లో అది సంక్షోభానికి దారి తీయచ్చు. అంటే ఒక్క స్ట్రాంగ్ లీడరే ఉండి ఆల్టర్నేటివ్ లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, సంక్షోభానికి అది దారి తీయవచ్చు. అయితే ఒక్కొక్క పార్టీకి ఈ ఎలక్షన్స్ ఎటువంటి లెసన్స్ నేర్పిస్తున్నాయి చూడండి. దీస్ రిజల్ట్స్ ఆల్సో హోల్డ్ సమ్ మెసేజెస్ ఫర్ నేషనల్ పాలిటిక్స్ లో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి ఈ రిజల్ట్స్ అనేవి కొన్ని సందేశాలను ఇస్తున్నాయి. ఏంటవి? ఫర్ ద కాంగ్రెస్ అండ్ ఇట్స్ లీడర్స్ రాహుల్ గాంధీ, దిస్ ఈజ్ ఎ గ్రిమ్ రిమైండర్. గ్రిమ్ అంటే సీరియస్ రిమైండర్, గుర్తు చేసేది. ఏం గుర్తు చేస్తుంది? దట్ దే హ్యావ్ నో వయబుల్ పాలిటిక్స్ అట్ ద మూమెంట్. వయబుల్ అంటే ఫీజిబుల్, సక్సెస్ఫుల్. ఇప్పుడు ఏ విధానం తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి ఏమీ లేకుండా అయిపోయింది. ఇట్స్ ఎ రిమైండర్. ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావట్లేదు. కేరళలో రావట్లేదు, వెస్ట్ బెంగాల్లో రావట్లేదు, తమిళనాడులో లేదు, అస్సాంలో లేదు, పుదుచ్చేరిలో లేదు, ఎక్కడా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. సో నో వయబుల్ పాలిటిక్స్, ప్రాక్టికల్ పాలిటిక్స్ కనిపించట్లేదు, ఫీజిబుల్ పాలిటిక్స్, సక్సెస్ఫుల్ పాలిటిక్స్ అనేవి కనిపించట్లేదు. మిస్టర్ గాంధీ స్పెంట్ ఎ డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ కేరళ. అంటే ఒక నేషనల్ లీడర్ ఒక రాష్ట్ర ఎలక్షన్స్ లో ఎంత టైం స్పెండ్ చేయాలో అంతకంటే ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్ కేరళలో ఆయన స్పెండ్ చేశారు. డిస్ప్రపోర్షనేట్ అంటే, ప్రపోర్షనేట్ అంటే ఎంత ఉండాలో అంత, డిస్ప్రపోర్షనేట్ అంటే మోర్ దాన్ నెసెసరీ, అవసరమైన దానికంటే ఎక్కువ, ప్రపోర్షనేట్ అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ టైం ఆయన అక్కడ స్పెండ్ చేశారు, టైం అండ్ ఎనర్జీ స్పెండ్ చేయడం అనేది జరిగింది. ప్రాబబ్లీ దట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ కౌంటర్ ప్రొడక్టివ్ స్ట్రాటజీ. ప్రొడక్టివ్ అంటే బెనిఫిషియల్, కౌంటర్ ప్రొడక్టివ్ అంటే హార్మ్ఫుల్. అలా ఎక్కువ టైం ఆయన స్పెండ్ చేయడం వల్లే కేరళకి ఇంకా నష్టం జరిగిందేమో, కేరళ కాంగ్రెస్ కి నష్టం జరిగిందేమో. దట్ టర్న్డ్ అవుట్ టు బి, అదే కౌంటర్ ప్రొడక్టివ్ అయినట్టుగా ఉంది.
అయ్యింది అని ఇక్కడ అసలు ప్రాబబ్లీ అనే పదం నేను వాడాను, కానీ సెంటెన్స్ లో లేదు. అదే కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోయింది, ఆయన ఎక్కువ టైం ఉండడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి చెప్తున్నారు. ది పార్టీ లాస్ట్ కేరళ అండ్ అస్సాం. కేరళ అండ్ అస్సాం రెండు చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ద టూ స్టేట్స్ ఇట్ హెడ్ ఎ ఛాన్స్ టు విన్. రెండు స్టేట్స్ లో కూడా గెలిచే అవకాశం ఉన్న స్టేట్స్ అవి, రెండు చోట్ల కూడా ఓడిపోయింది. మిస్టర్ గాంధీ హ్యాస్ టు రీథింక్ హిస్ ఫ్రీలాన్సింగ్ ఫుట్ లూజ్ పాలిటిక్స్. మిస్టర్ గాంధీ హ్యాస్ టు రీథింక్ హిస్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఫుట్ లూజ్ పాలిటిక్స్. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. ఫ్రీలాన్సింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ప్రొఫెషన్ తీసుకోండి, దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ హూ డస్ ఫ్రీలాన్సింగ్, దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ ఫ్యూ డూ ఫ్రీలాన్సింగ్ అండ్ దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ హూ డూ జాబ్ అంటే స్పెసిఫిక్ టైంకి వెళ్ళి స్పెసిఫిక్ టైం వరకు వర్క్ చేసి మంత్ ఎండ్ లో శాలరీ తీసుకోవడం. ఫ్రీలాన్సింగ్ అంటే నచ్చినప్పుడు పని చేయడం, వర్క్ వచ్చినప్పుడు చేయడం, తర్వాత రిలాక్స్ అవ్వడం, అంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం. రాహుల్ గాంధీ ఒక ఫుల్ టైం పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయట్లేదు. నచ్చినప్పుడు విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు, మాట్లాడతాడు, తిరుగుతారు, అన్ని చేస్తారు. లేకపోతే ఏదో రిసార్ట్స్కి వెళ్ళిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతారు, ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియట్లేదు. అందుకే దీన్ని ఫ్రీలాన్సింగ్ పాలిటిక్స్ అన్నారు. అంటే నచ్చినప్పుడు ఉండి లేకపోతే లేదు అన్నట్టుగా ఉండకూడదు. ఫుల్ టైం పొలిటీషియన్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ పీపుల్, షుడ్ ఆల్వేస్ బి అమాంగ్ పీపుల్. అలా ఉండాలి. ఈ ఫ్రీలాన్సింగ్ ఫుట్ లూజ్ పాలిటిక్స్ అంటే ఒక చోట కాల్ నిలపకుండా, ఒక పద్ధతి ఉండకుండా, ఇష్టం వచ్చిన నచ్చినప్పుడు చేసి నచ్చినప్పుడు చేయకుండా ఉండాలి. ఫుట్ లూజ్ అని, ఫ్రీలాన్సింగ్ అని, ఈ రెండు పదాలతో కూడా మనం అనం. ఫ్రీలాన్సింగ్ పదం మీకు అందరికీ తెలిసిందే, ఈ పదం చాలా సార్లు వాడతాం. ఫుట్ లూజ్ అన్నా కూడా ఒక దగ్గర కాలు మీరు చూడండి, ఫుట్ లూజ్, దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఏబుల్ టు ట్రావెల్ ఫ్రీలీ, ఒక చోట ఉండకుండా విపరీతంగా అటు ఇటు మూవ్ అవుతూ ఒక స్థిరత్వం లేకుండా ఉన్న ఈ పాలిటిక్స్ ఆపాలి. దాన్ని రీథింక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఫర్ ద బీజేపీ అండ్ ఇట్స్ లీడర్స్, ఇది కాంగ్రెస్ కదా, బీజేపీ సంగతి చూద్దాం. ఫర్ ద బీజేపీ అండ్ ఇట్స్ లీడర్స్, మిస్టర్ మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, దీస్ రిజల్ట్స్ మస్ట్ బి సోబరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోబరింగ్? అమిత్ షా మరియు నరేంద్ర మోదీ గారు కలిస్తే ఎక్కడన్నా గెలిచేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటిసారి మనకి ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ పైన ఇంత ఫోకస్ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అందుకే దీస్ రిజల్ట్స్ మస్ట్ బి సోబరింగ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ సోబరింగ్, ఇట్ మేక్స్ యూ థింక్ సీరియస్లీ. ఓకే, ఏం జరిగిందో ఒకసారి విశ్లేషించుకుందాం, సీరియస్ గా ఆలోచించుకుందాం అని చేసేలాంటి రిజల్ట్స్ ఇవి. అందుకే అలా రాశారు, సోబరింగ్. ఇప్పుడు మామూలుగా మీకు సోబర్ అనే పదం రెండు రకాలుగా వాడతారు. బాగా ఎవడన్నా తాగుబోతాడు ఉంటాడు చూడండి, తాగుబోతాడు, వాడు బ్రెయిన్ పైన వాడికి కంట్రోల్ ఉండదు. దానికి ఆపోజిట్ సోబర్, అంటే మన బ్రెయిన్ పైన మనకి కంట్రోల్ ఉంది, సీరియస్ గా థింక్ చేస్తున్నాను. ఇఫ్ సమ్మన్ ఈజ్ సోబర్, నాకు మత్తు లేదు, నేను బాగానే ఆలోచిస్తున్నాను. అలాగే ఇప్పుడు సోబరింగ్ అనేది అడ్జెక్టివ్ గా వాడారు. సో ఈ రిజల్ట్స్ అనేవి ఎటువంటివి? సోబరింగ్, అంటే వాళ్ళు సీరియస్ గా ఆలోచింపజేసేలాంటి రిజల్ట్స్ ఇవి. ఇన్ కేరళ ద పార్టీ స్కోర్డ్ నిల్. కేరళలో బీజేపీకి 0. లూజింగ్ ద లోన్ సీట్ ఇట్ వన్ ఇన్ 2006, 2016 వచ్చిన ఒక్క సీట్ కూడా ఇప్పుడు పోయింది. తమిళనాడు, ఇట్ మైట్ ఈవెన్ హ్యావ్ డ్యామేజ్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది ఎల్ఐ. ఏఐడిఎంకే బీజేపీతో జట్టు కట్టడం వల్ల ఒక రకంగా ఏఐడిఎంకే యొక్క ప్రాస్పెక్ట్స్, వాళ్ళకున్న అవకాశాలను కూడా బీజేపీ దెబ్బతీసేసినట్టుగా అనిపిస్తోంది. ద నోషన్ దట్ దేర్ కెన్ బి ఎ నేషనలిస్ట్ స్ట్రైట్ జాకెట్ ఇంటూ విచ్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా విల్ ఫిట్ ఈజ్ రెస్పాన్సిబుల్. బీజేపీ యొక్క నోషన్ ఏంటి? దేశం అంతా ఒకే భాషని ఉండాలి, ఒకే భావజాలంతో ఉండాలి, ఇండియా యొక్క డైవర్సిటీ అంతా కూడా ఒకే యొక్క ఐడియాలజీలో ఫిట్ అయిపోవచ్చు అనే నోషన్ ఏదైతే ఉందో, స్ట్రైట్ జాకెట్ అనే పదం వాడారు. ఈ బొమ్మ చూడండి, మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ స్ట్రైట్ జాకెట్. ఆర్ యూ గెటింగ్ ఇట్? అంటే ఈ జెండాకి స్ట్రైట్ జాకెట్ ఎవరికి వేస్తారంటే, మనకి వీళ్ళు ఉంటారు చూడండి, యుద్ధ ఖైదీలు ఉంటారు చూడండి, వాళ్ళకి. ఇది మొత్తం రెండు చేతులు కూడా లోపలికే వెళ్ళిపోయాయి. ఇది చూడండి, ఇఫ్ యు సీ దిస్, ఇలా కట్టేస్తారనమాట. మొత్తం దేశాన్ని అంతటిని ఒక దాంట్లో కుట్టేయాలి, ఒక దాంట్లో కట్టేయాలి అని బీజేపీ అనుకుంటున్న ప్రయత్నాలు, బీజేపీ అనుకున్న భావం ఏదైతే ఉందో, నోషన్, ఆ భావం ఏదైతే ఉందో ఇర్రెస్పాన్సిబుల్, అది బాధ్యతారాహిత్యమైన భావం. ఇది ఇంపాసిబుల్. ఇండియాలో విత్ ఇన్ ఇండియా దెర్ ఆర్ సో మెనీ డైవర్స్ థింగ్స్. అన్నిటిని ఒక చోట కట్టేస్తా అంటే కుదరదు. దే మస్ట్ రీకన్సిడర్ ఏ సాఫ్టర్ పర్సూట్ ఆఫ్ పవర్. పవర్ సాధించడానికి ప్రయత్నం చేయాలి, కానీ మాక్సిమలిస్ట్ అప్రోచ్ తీసుకొని ఎలాగైనా గెలిచేయాలి, ఏదైనా చేసి గెలిచేయాలనే అప్రోచ్ను వదిలేసి సాఫ్టర్ అప్రోచ్ తీసుకోవాలి, సాఫ్ట్ గా గెలిచే ప్రయత్నం చేయాలి. ద లెఫ్ట్ టేస్టెడ్ హిస్టారిక్ విక్టరీ ఇన్ కేరళ బట్ ఫేసెస్ ఎక్స్టెన్షన్ ఇన్ బెంగాల్. లెఫ్ట్ కమ్యూనిస్టులేమో కేరళలో హిస్టారిక్ విక్టరీ టేస్ట్ చేశారు. అంటే ఎప్పుడు ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవదు, ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. అలాంటిది మొట్టమొదటిసారి కేరళలో గెలవడం జరిగింది. కానీ ఒకప్పుడు కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన బెంగాల్లో ఎక్స్టెన్షన్, అంతర్ధానం అయిపోతుంది, రైట్, అంతరించిపోతుంది, ఆల్మోస్ట్ అంతరించిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఫేసెస్ ఎక్స్టెన్షన్, జంతువులు అంతరించిపోయి అంటారు చూడండి, అలాగే.
Experiments in exclusive Muslim politics are not worthwhile. ఓన్లీ ముస్లిం ఓట్ బ్యాంక్ ని రాబట్టడం కోసం సెపరేట్ గా ముస్లిం లీడర్స్ వచ్చేసి చేస్తున్న పాలిటిక్స్ కూడా ఆర్ నాట్ వర్త్ వైల్, అంటే అంత ఉపయోగపడేవి కాదు, ఆర్ నాట్ వర్దీ ఆఫ్ డూయింగ్. ద రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఎక్కడ? అస్సాంలో ద ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, వెస్ట్ బెంగాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఫౌండెడ్ బై క్లరిక్ అంటే ముస్లిం లేదా క్రిస్టియన్ లీడర్ ని, రిలీజియస్ లీడర్ ని క్లరిక్ అంటారు, ముస్లిం లీడర్ ని క్రిస్టియన్ లీడర్ కూడా క్లరిక్ అని అంటారు. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ పార్టీ ఏదైతే ఉందో హార్డ్లీ హ్యాడ్ ఎనీ ఇంపాక్ట్, ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. In Assam, the AADF and UDF and Congress appear to have failed to aggregate their individual tallies of 2016. 2016లో కాంగ్రెస్ మరియు రెండు పార్టీలు ఇండివిజువల్ గా ఎన్ని సీట్లు తీసుకొచ్చాయో ఇప్పుడు రెండు కలిపిన రాలేదు. అటు కాంగ్రెస్ కి లెట్స్ 10 వచ్చాయి లాస్ట్ టైం, యూడిఎఫ్ కి 5 వచ్చాయి అనుకోండి లాస్ట్ టైం, 10+5 ఇప్పుడు కలిసి పోటీ చేసాయి అంటే 15 రావాలి కదా, అంతకంటే తక్కువే వచ్చాయి అని అర్థం. ద బీజేపీ మైట్ హ్యావ్ లాస్ట్ మోర్ దాన్ ఇట్ వన్. ఈ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచిన దానికంటే కోల్పోయింది ఎక్కువై ఉండొచ్చు, కానీ సండేస్ వర్డిక్ట్స్ ఆర్ నో ఇండికేషన్ దట్ అ నేషనల్ లెవెల్ ఆల్టర్నేటివ్ టు ఇట్ ఈజ్ ఇన్ ద మేకింగ్. సండేస్ రిజల్ట్స్ చూసి బీజేపీకి ఆల్టర్నేటివ్ వచ్చేస్తుంది అనే ఇండికేషన్ ఏమీ కనిపించట్లేదు. బీజేపీ కోల్పోయి ఉండొచ్చు, కానీ బీజేపీకి వైబుల్ ఆల్టర్నేటివ్ వచ్చింది, మోదీ గారిని ఎదుర్కొనే ఒక హీరో వచ్చాడు, ఒక పార్టీ వచ్చిందని చెప్పే పరిస్థితులు ఇంకా కనిపించట్లేదు. దట్ ఈస్ స్టిల్ సమ్ డిస్టెన్స్ అవే ఇన్ టైమ్ అండ్ ఎఫర్ట్. బీజేపీకి సరైన ఆల్టర్నేటివ్ అనేది ఇంకా సమ్ డిస్టెన్స్ అవే, ఇంకా చాలా దూరంలోనే ఉంది. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్, ఇంకా టైం పడుతుంది, మరియు ఎఫర్ట్ కూడా ఇంకా చాలా ఎఫర్ట్ పెడితే గానీ బీజేపీకి ఆల్టర్నేటివ్ ని తీసుకొచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. దట్స్ అబౌట్ ఇట్. లాంగ్ పెద్ద ఎడిటోరియల్. సో ఇది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. నా ఇంగ్లీష్ కోర్స్లో మీరు జాయిన్ అయితే యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ గ్రామర్, యువర్ వొకాబులరీ, యువర్ కాంప్రహెన్షన్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంప్లీట్ ఇంగ్లీష్ మీరు పికప్ చేసుకోగలుగుతారు. సో 7893899553, దిస్ ఈస్ ద నెంబర్ యూ షుడ్ కాల్. టేక్ కేర్, బై.